ఒక్కసారి ప్రజావాయి చూద్దాం. ప్రజావాయిస్లో ముందుగా సిరాచుక్క. ఖమ్మంలో నిరుపేదల చిన్న గుడిసెలు కూల్చడానికి మాత్రం అధికారులు మెరుపు వేగంతో వస్తారు. కానీ పెద్ద పెద్ద బంగ్లాలు అన్యాయంగా కట్టుకున్న అక్కడ నిశ్శబ్దం ఎందుకో? పేదవాడి గుడిసె చట్ట విరుద్ధమా, పెద్దవాడి బంగ్లా చట్టబద్ధమా? సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మంలో కూల్చింది గోడలు కాదు, పేదల ఆశలు, ఆత్మ గౌరవాలు. ఒక్కో ఇటుక వెనుక కూలి చెమట ఉంది, ఒక్కో గోడ వెనుక అప్పుల బాధ ఉంది. ఆ గోడలు కూల్చినప్పుడు అయ్యా ఇదే మా జీవితం అని చేతులు జోడించిన ఆ తల్లుల రోదన గాలిలో కలిసిపోలేదు, ప్రజల గుండెల్లో మంటగా మారింది. గుర్తుంచుకో, గద్దె మీద కూర్చోపెట్టేది ప్రజలే, గద్దె నుంచి దించేది కూడా ప్రజలే అని మా కనకమామిడి సన్ని అద్భుతంగా రాసిండే. వాస్తవం కదా. 600 కుటుంబాల ఉసురు దాగి రేవంత్ రెడ్డి పోతాడు, గ్యారంటీగా చెప్తున్నాను. అరే పెద్ద పెద్ద బంగ్లాలు ఈడ కుత్బులాపూర్ నియోజకవర్గంలో షేర్లింగంపల్లి ఎమ్మెల్యే 11 ఎకరాలు కబ్జా పెడితే హైడ్రా తీసేస్తే తెల్లారచ్చం వల్ల గొడవలు పెట్టుకున్న ఆ దుర్మార్గుడి పైన ఏం చర్యలు తీసుకున్నావు రేవంత్ రెడ్డి? చెప్పు, సమాధానం చెప్పు. ఒక్కొక్క ఎమ్మెల్యే, పటాన్ చెరువు ఎమ్మెల్యే కావచ్చు, రాజనగర్ ఎమ్మెల్యే కావచ్చు, కుత్బులాపూర్ ఎమ్మెల్యేలు కావచ్చు, వీళ్ళ కబ్జాల వెనుక ఎవడున్నాడు చెప్తావా నువ్వు? ఒక్కొక్కడు ఎంత కబ్జాలు పెడుతున్నారు. ఇప్పుడు అవినీతి, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఈ 2.5 సంవత్సరాలలో ఒక్కొక్క మంత్రి ఎంత అవినీతి చేసిండ్లు తీసుకొచ్చినామా? ప్రభుత్వ భూములను కబ్జాలు పెట్టుకొని అప్పనంగా కొట్టేస్తే ఒక్కటన్నా చర్యలు తీసుకున్నారా? G+2 పర్మిషన్లు తీసుకొని G+7 G+8 వేసిన చర్యలు తీసుకున్నారా? 111 జీవోలా అనేక రకాలుగా అక్రమ కట్టడాలు జరుగుతున్నాయిరా నాయన అని మొయినాబాద్ ప్రాంతంలో కోడాయి కూస్తూ ఉంటే చర్యలు ఎడ తీసుకున్నాం? వెలుగుమెట్ల ఆ పేదోడే కనిపించిండా నీకు? అందుగురించే పాటలు నీ పైన మంచిగా వస్తున్నాయి. పోతవురో రేవంతు మా పేదోళ్ళ ఉసురు తగిలి నువ్వు పోతవురో రేవంతు అని మా పృథ్వీరాజ్ అన్న పాటలు పాడుతుండు. అదే అవుతుంది మీకు గతి.